హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. అండ్ ఇవాళ రివ్యూకి వస్తే యాక్చువల్గా కొన్ని విషయాల్లో నిఖిల్ పృథ్వీకి ద్రోహం చేశాడా అనిపించింది యాక్చువల్గా. అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు కదా, అది కూడా చేసింది. వీళ్ళ ఎమోషనల్ అయితే పీక్ స్థాయికి వెళ్ళిపోయింది ఈ గ్రూప్ అంటే నా ఉద్దేశం సీత అండ్ గ్రూప్. సో ఇటువైపు వచ్చేస్తే ఎవరు ఎలిమినేషన్ అయ్యారో చూద్దాం. అండ్ ఇటువైపు వస్తే ఎవరు చీఫ్ అయ్యారో ఆల్రెడీ మనకు తెలిసిపోయింది, కానీ ఎలా అయ్యారో చూద్దాము. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ ఈ పప్పీ టాస్క్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. అందులో ప్రేరణ ఆదిత్య గారు లాస్ట్ వస్తారు ఈసారి. సో యాజ్ యూజువల్గా ప్రేరణ చెప్పిందే చెప్తూ ఉంటుంది. నేను గట్టిగా ఆడతాను, నేను ఇప్పుడు వరకు అలాగే వచ్చాను, మీరు అందరు చూశారు. సో చీఫ్గా నేను ఉండాలి, ఖచ్చితంగా వాయిస్ అవుట్ గట్టిగా ఇస్తాను, మీకోసం ఫైట్ చేస్తాను అన్నట్టు ప్రేరణ చెప్తుంది. అండ్ ఆల్సో ఇటువైపు ఆదిత్య గారు కూడా నేను ఎన్నో చూశాను, నాకు అనుభవం ఉంది, సో నేను వయసులో పెద్దవాడినైనా ప్రతి ఆట డెడికేషన్తో ఆడాను, నాలో ఉన్న అనాలిసిస్ బట్టి ఏ పర్సన్లో ఏ క్వాలిటీ ఉంది, ఎవరు ఏ గేమ్కి సూటు, అలా అన్నీ నాకు తెలుసు. సో ఇంటిని బ్యాలెన్స్డ్గా ఉంచుతానని అంటూ ఆయన చెప్పారు. సో ఇక్కడ డెసిషన్ తీసుకునేది నైనిక, ఎందుకంటే లాస్ట్ అవుట్ అయింది నైనిక కాబట్టి. సో నైనిక ప్రేరణ సైడ్ వెళ్తుంది, ప్రేరణని చూస్ చేసుకుంటుంది. ఇక చెప్తే ఒక చీఫ్కి బ్లేమ్ వచ్చినప్పుడు ఆ చీఫ్ ఎలా తీసుకుంటారు అనేది కూడా మ్యాటర్స్ కాబట్టి ఇక్కడ ఆ విషయంలో ప్రేరణ బెటర్. సో ప్రేరణకి ఇస్తున్నానని చెప్తుంది. ఒక ఉమెన్ అయి ఉండి లాస్ట్ వరకు ప్రేరణ ఒకటే కంటిన్యూ అవుతుంది ప్రస్తుతానికి. సో అది కూడా తను ఒక ప్రాబ్లంలో ఉంది, అంటే ఉమెన్ ఎదుర్కొనే ప్రతి నెల ఉన్న ప్రాబ్లం, పీరియడ్స్ ప్రాబ్లం అనేది తనకు ఉండి కూడా తను ఫైట్ చేస్తుంది. సో అందరూ తనకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రేరణ నిఖిల్ వస్తారు, ఎందుకంటే వాళ్ళకు ఒకరితో ఒకరు పట్టుకుంటారు. సో ఇటువైపు వచ్చి ఆదిత్య గారు ఓడిపోయారు కాబట్టి ఆయన సంచాలక్, నాలో ఉన్నవే మీరు ఇందాక పాజిటివ్గా చెప్పారు, నాకు ఆ కైండ్నెస్ ఉంది, ఫర్గివ్నెస్ ఉంది, వీళ్ళకి చాలా రోజులు చీఫ్గా వచ్చింది, నేను డిక్టేటర్లా ఏమి చేయను, నేను అన్నిటిని కన్సిడర్ చేస్తాను, అందరివి వింటాను, సో ఇంకా మీరే డిసైడ్ చేయాలి అన్నట్టు చెప్తుంది. సో నిఖిల్ కూడా అవును, నాకు చీఫ్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రేరణ చెప్పినట్టు నేను కూడా కొన్ని గేమ్లో పార్టిసిపేట్ చేసి ప్రతి దాంట్లోనూ గెలిచాను. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరెవరిని ఎలా పిచ్చింగ్ చేయాలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అవ్వాలనుకుంటున్నాను, ఇంకా మొత్తం మీకు వదిలేస్తున్నాను అన్నట్టుగా. అంటే ఆదిత్య వచ్చేసి ఆమె మ్యాడ్నెస్లో ఆమె జీలు ఆడాలి అన్న జీలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మ్యాడ్నెస్ వరకు వెళ్ళిపోయింది. సో ప్రేరణ గారు అంత బాగా ఆడుతున్నారు. నేను ఆల్రెడీ నిఖిల్ లీడర్షిప్ చూశాను, చాలా న్యూట్రల్గా ఉంటారు. సో ప్రేరణకు ఇద్దాం అనుకుంటున్నాను, ఉమెన్ పవర్ని చూడాలనుకుంటున్నాను అన్నట్టు చెప్తాడు. ఇక్కడ అందరు కరెక్ట్గా తీసుకెళ్తారు, లాస్ట్ వరకు తీసుకెళ్ళి తోసేసినట్టు కనిపించింది, అంతే కదా. అందరు కరెక్ట్గానే వెళ్తుంటారు, బాగానే చూస్ చేసుకుంటారు, కానీ నబీలా ప్రేరణ అన్న అయ్యి వచ్చినప్పుడు మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. ఒక పర్సన్ని నిజంగా సపోర్ట్ చేయాలంటే లాస్ట్ వరకు తీసుకెళ్తేనే కదా సపోర్ట్ అంటారు. బిగ్ బాస్ ఇక్కడే ఒక మెలిక పెడతాడు. ఈ బొమ్మల టాస్క్ అయితే యాజ్ యూజువల్గా అంటే ఇంకా పెట్టి వేస్ట్ లేదు, లాస్ట్ ఇద్దరే ఉన్నారు కదా. అంటే బిగ్ బాస్ మీకు మీరు చెప్పుకోండి, మీరు ఎందుకు అర్హులో. సో హౌస్ మేట్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. దీనికి పృథ్వీని పెట్టారనమాట, అంటే రిజల్ట్ అందరి దగ్గరికి వెళ్ళి కనుక్కొని, సో అందరు ఓట్స్ తీసుకొని ఎవరు విన్ అయ్యారో పృథ్వీని చెప్పమన్నారు. సో వీళ్ళు ఇక్కడ పిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు. ప్రేరణ చెప్తుంది, మా క్లాన్ సభ్యులు కూడా నేను ఇరిటేషన్ తెప్పించాను కొన్ని సందర్భాల్లో, వాళ్ళు తప్పు చేసినా నేను వదలలేదు, పాయింట్అవుట్ చేశాను, వాయిస్ ఎప్పుడు నేను పెట్టాను, ఎప్పుడు బ్యాక్ స్టెప్లో లేను, అండ్ లిజనింగ్ స్కిల్స్ నాకు బాగా ఉన్నాయి, నేను ఎలా ఉన్నానో ఏంటో, నా హార్డ్ వర్క్ ఎలా చేశాను, నా ఫోకస్ ఎలా ఉందో అంతా మీకు తెలుసు. సో ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, జస్ట్ కాన్ఫిడెన్స్. నబీల్ వచ్చేసి అందరితో కనెక్ట్ అవుతాను, అందరితో మింగిల్ అవుతాను, మీకు మరీ డీప్గా లేకపోయినా మీలో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ తెలుసు, చీఫ్గా నేను రైట్ సైడ్ ఉంటాను, మంచులు చెడులు అన్నీ తెలుసు, నేను చీఫ్లో లాస్ట్గా ఉన్నానంటే కారణం నాకు మంచి ఐడియా ఉంది, ఖచ్చితంగా అవ్వాలని నేను అనుకుంటున్నాను, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను అంటూ ముగిస్తాడు. ఇంకా పృథ్వీ వెళ్ళి అందరి దగ్గర కనుక్కుంటూ ఉంటాడు అన్నమాట. ఫస్ట్ సేత్ దగ్గరికి వెళ్తాడు. సేత్ చెప్తుంది, బ్యాలెన్స్ విషయంలో చేసుకుంటే కొన్నిసార్లు ప్రేరణ అస్సలు మాట విందు, ఒక్కోసారి హై పిచ్లో కనుక టాస్క్ వెళ్తూ ఉంటే ఆ టైంలో ప్రేరణ అసలు మాటే వినదు. అదే నబీల్ అయితే బ్యాలెన్స్డ్గా ఉంటాడు, నబీల్ అయితే హామ్ చేయాలనుకోడు, ఇవాళ ఆదిత్యను పుష్ చేశాడు తప్ప నబీల్ ఏమీ చేయలేదు. సో ప్రేరణ అలా కాదు, కొంచెం హై వెళ్ళిపోతుంది అన్నట్టుగా సేత్ చెప్తుంది.
ఇటువైపు వచ్చి ప్రేరణ నిఖిల్ కూర్చుంటే అక్కడ పిచ్చింగ్ చేసుకుంటూ ఉంటుంది ఎవరు, ప్రేరణ. సో తను ఎప్పుడు కమాండ్ చేసింది నేనైతే చూడలేదు. నేను కమాండ్ చేసి నిజంగా ఆ క్వాలిటీ ఎందుకు అందరూ కన్సిడర్ చేయట్లేదు నాకు తెలియదు. కమాండ్ చేసి చెయ్యాలి, నేను ఎన్నోసార్లు అలా కమాండ్ చేశాను, నేను అక్కడ చూడలేదు అన్నట్టుగా ప్రేరణ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ న్యూట్రాలిటీ కూడా ముఖ్యం. కమాండ్ అంటే ఓన్లీ కమాండ్ ఉంటే సరిపోదు మళ్ళీ. అదే వీళ్ళకి వచ్చింది ప్రాబ్లం. వీళ్ళ కంటెస్టెంట్ దృష్టిలో అందరికీ ప్రేరణ ఎక్కువ కమాండింగ్ కంపేర్ టు నబీల్. సో నబీల్ న్యూట్రల్ ఉన్నాడా లేదా అనేది వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఇటువైపు బాగా కమాండింగ్ ఉండేసరికి నబీల్నే చూస్ చేసుకుంటున్నారు. నబీల్ కూడా కొన్ని సందర్భాల్లో న్యూట్రాలిటీ ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం వీక్ అయిపోతాడు. అది నిజంగా చీఫ్ అయితే ఉంటాడా, వీక్గానే ఉంటాడా అనేది చూడాలి. నైనిక కూడా నబీల్కి ఓటేస్తుంది. అప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళే ఇంకా ప్రేరణ బ్యాక్ పడుస్తారు అనమాట. ఎందుకంటే ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి కంటెస్టెంట్ నబీల్ అయిపోయాడు. ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. నబీలే అందరికీ కొంచెం ఇష్టం కదా, గేమ్స్ బాగా ఆడతాడు. సో నైనిక కూడా అదే అంటారు, ప్రతి గేమ్ అర్థం చేసుకోవడంలో నబీల్ బెస్ట్. సో నబీల్ అనుకుంటున్నాను. సో ఆదిత్య గారు వచ్చేసి నేను ఉమెన్ పవర్ చూడాలనుకుంటున్నాను అని చెప్పి ప్రేరణ కొట్టేస్తారు. ఇప్పుడు నిఖిల్ అబ్బా, అది ఉన్న వాళ్ళలో కొంచెం నిఖిల్ అసలు సూపర్. అంటే ఇలాంటి పాయింట్స్, ఇలా న్యూట్రాలిటీ ఎవరు మెయింటైన్ చేయకపోయేప్పటికే నిఖిల్ బెస్ట్ అనిపిస్తున్నాడు మనకి. ఏమన్నా అంటే యష్మితో మాట్లాడుతూ ప్రేరణ బ్యాలెన్స్డ్ ఉంటాడు అనిపిస్తుందా? ఒక్కోసారి గేమ్లో మనం హై వెళ్ళిపోయి ప్రేరణ మాట కనుక వినకపోతే ఫేవరెటిజం, గ్రూపిజం అంటూ మొదలెడుతుంది. అలా ఎప్పుడైనా నిఖిల్ నబీల్ చెప్పుకున్నాడా? లేదు అన్నట్టుగా ఇక్కడ ప్రేరణ తోసేయడానికి ఫిక్స్ అయ్యాడు నిఖిల్. అదనమాట విషయం. ఇక్కడ నిఖిల్ ఓటు కూడా నబీల్కి. అందరితో ఈక్వల్గా టైం కూడా స్పెండ్ చేస్తాడు. కట్ చేస్తే ఎప్పుడన్నా ఒక్కడే ఉంటూ ఉంటాడు, అంతేగాని ఎప్పుడు ఫేవరెటిజం, గ్రూపిజం అలాంటివి ఏం మాట్లాడు, అలా ఏం ఉండడు అంటూ ఉంటాడు. ఇటువైపు నబీల్ వచ్చేసి పృథ్వీ అన్న ఆదిత్య గారికి చెప్తూ ఉంటాడు, పిచ్చింగ్ తను చేసుకుంటూ ఉంటాడు, నేను చాలా లాయల్ అంతా ఉంటాను, గట్టిగా ఇస్తాను, వైల్డ్ కార్డ్స్ మీద కూడా పోటీ గట్టిగా ఇస్తాను, వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు టీవీలో ఒక వీడియో కూడా రాలేదు నా గురించి, నాకు ఈ అవకాశం వచ్చింది, నన్ను చీఫ్గా నిలబడటండి అని పిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాడు. యష్మి ఓటు ప్రేరణకి. ఏం చెప్తారంటే పృథ్వీకి నేను ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నబీల్స్లో చూడలేదు, ఇద్దరు బాగా ఆడారు, కానీ తప్పైనా పర్లేదు ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, అందు ప్రేరణలో ఉంది, అందుకే నేను ప్రేరణను చూస్ చేసుకుంటున్నా అంటది. సో ఇంటి సభ్యుల అభిప్రాయం ఏంటని బిగ్ బాస్ అడుగుతాడు. ఇంటి సభ్యుల అభిప్రాయం ప్రకారం నబీల్ని సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్ అంటాడు. ఇక ప్రేరణ వలవల ఏడ్చేస్తుంది పాపం. గబక్కన బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అందరూ ఓదారుస్తూ ఉంటాడు, అరే నువ్వు హీరోరా, నీ గేమ్ చూసారా అందరూ, చీఫ్దేముంది మరి వీళ్ళందరూ గేమ్ చూస్తే అదనమాట విషయం. గేమ్ చూస్తే మరి వీళ్ళందరూ ఎందుకు పెట్టలేదనేది సరే, కంపారిటివ్లీ నబీల్ బెటర్ అనుకున్నారు కాబట్టి నబీల్ కొట్టేశారు. అండ్ యష్మి ఆల్సో నువ్వు బాధపడకు, నువ్వు లాంగ్ వే వెళ్తావు, చీఫ్ కాదు, ఎందుకంటే నువ్వు అలా గేమ్ ఆడావు, వాళ్ళందరూ నీ గేమ్ చూశారు అన్నట్టుగా పృథ్వీ అండ్ నిఖిల్ అండ్ వీళ్ళందరూ చెప్తుంటారు. యష్మి ఓదార్చడానికి వస్తారు. విష్ణుప్రియ వీళ్ళది బాగా అనిపించింది, వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు. విష్ణుప్రియ యువర్ హీరో. ఇప్పుడు చీఫ్ కంటెండర్లుగా ఎవరో నబీల్ అండ్ పృథ్వీ ఉన్నారనమాట. వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ పోటీ ఉంటుంది. ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్. సో మార్నింగ్ లెగుస్తారనమాట అందరూ, రేపు పొద్దున అయితే టాస్క్ అవుతుంది. అండ్ ఆల్సో సాంగ్ వస్తుంది, చిటిక మీద చిటిక వేస్తారు అండ్ అందరూ బాగా డాన్స్ చేస్తారు. మెలకు ఉంటుంది మొదలంటే టైం. గేమ్స్ లోను గెలిచేది ఎవరు అండ్ ఎవరు నిఖిల్ వాష్రూమ్స్ దగ్గర మాట్లాడుకుంటుంటారు. పృథ్వీ గురించి నిన్న చెప్పావు కదా, పృథ్వీ ఎవరి గురించి చెడు చెప్పడానికి లేదు కదా అంటే నిఖిల్ అంటుంటాడు అనమాట. అంటే ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్లా మనకు అనిపిస్తుంది, కానీ అది అండర్స్టాండింగ్ ఆఫ్ నిఖిల్ అని చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ గురించి ఒక ఫ్రెండ్గా ఏం అండర్స్టాండ్ చేసుకున్నాడు అనేది అయితే అర్థమవుతుంది మనకి. ఏమంటాడంటే అండర్స్టాండింగ్ లేదురా పృథ్వీ దగ్గర, అది అంటున్నాను, ఒకళ్ళ గురించి చెడుగా చెప్పడం కాదురా అంటే ఏం అండర్స్టాండింగ్ లేదు అన్నట్టుగా. అంటే ఒక మాట పక్కన వాళ్ళు చెప్తుంటే అది రైటా రాంగా చూస్ చేసుకోకుండా వినడు, అది అన్నట్టుగా అంటుంటాడు. ఇంకో సైడ్ చూడండి అనమాట, ఎవరేం చెప్తే అది తీసేసుకుంటాడు, అదే నిజం అనుకుంటాడు, తను చూసింది చెప్పింది ఇంకా ఫిక్స్ అయిపోతాడు అన్నట్టుగా చెప్తుంది. నేను కనుక ఉంటే నేను కంట్రోల్ చేసుకుంటాను, కానీ నీ మాట కూడా వింటాడు కదా, అందుకే నీకు చెప్తున్నాను. మీలో ఇక్కడ ఎంతమందికి ఇందాక నిఖిల్ మాట్లాడింది బ్యాక్ పిచ్చింగ్ లాగా అనిపించింది అనేది కొంచెం కామెంట్ చేయండి. నాకైతే అనిపించలేదు. ఒక ఫ్రెండ్గా తన అండర్స్టాండింగ్ ఎలా ఉంది, తన డ్రాబ్యాక్స్ ఏంటో తెలుసుకోవాలి. తెలియకపోతే ఇంకేముంది, పైపెచ్చు కొన్నిసార్లు జరిగినాయి. ఎందుకంటే పృథ్వీ ఎక్కువ సోనియాని నమ్ముతాడు నిఖిల్ కంటే.
సో, అక్కడ గూడా నిఖిల్‌కి చెడ్డం అంటే అదే వీడికి కొంచెం అండర్‌స్టాండింగ్ తక్కువుందని అతనికి ఫీలింగ్ అప్పుడొచ్చుండొచ్చు అని నా ఉద్దేశం. సో, ఆ విధంగా అతను అండర్‌స్టాండింగ్ చేసుకున్నది చెప్తున్నాడు. పృథ్వీ ఒకవేళ చీఫ్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని విష్ణుప్రియతో. కంట్రోల్ చేయడానికి నేనుంటాను. ఎయిదర్ నేను లేకపోతే నీ మాట కూడా వింటాడు కాబట్టి నీకు చెప్పాను అని తన ఉద్దేశం. బాస్ అయితే ఇక టాస్క్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మెగా చీఫ్ అవ్వబోతున్నారు. మెగా చీఫ్ అవ్వడానికి ఈ టాస్క్ అయితే మొదలవుతుంది అంటారు. ఎందుకంటే 8 కంటెస్టెంట్స్‌కి ఓన్లీ 1 చీఫ్ కాబట్టి మెగా చీఫ్ టాస్క్ మొదలవుతుంది అంటారనమాట. ఇక్కడ ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఆ అన్ని అడ్డంకుల్ని దాటుకొని వెళ్ళి అక్కడ బ్లాక్స్ అనేది పెట్టాలి. ఆ బ్లాక్స్ పైన లెటర్స్ ఉంటాయి. అవి ఆర్డర్‌లో పెట్టాలి. ఎక్కడ స్పేస్ ఇవ్వాలి అన్నీ చూసుకోవాలి. సో, మొదటగా అడ్డంకి మీరు పాకాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ శాండ్ పిట్‌లో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అవి కలెక్ట్ చేసుకొని ఒక కర్వ్‌గా ఉండే ఒక సీసా మీద మీరు దాటుకొని వెళ్తే అక్కడ కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అవి కలెక్ట్ చేసుకొని ఫైనల్‌గా అక్కడ షెల్ఫ్ ఉంటుంది. ఆ షెల్ఫ్‌లో ఎక్కడ స్పేస్ ఇవ్వాలి ఏంటనేది చూసుకుంటూ ఆ బ్లాక్స్‌ని అరేంజ్ చేసుకోవాలి. సెంటెన్స్ ఫామ్ అయ్యేలాగా ఏంటంటే ఐ యామ్ మెగా చీఫ్ అనేది. ఇక్కడ ఏమవుతుందంటే తెలిసిందే కదా! అన్నీ దాటుకొని పృథ్వీ కాన్ఫిడెంట్‌గా లాస్ట్ వరకు అసలు ఎప్పుడో వెళ్ళిపోతాడు. నబీల్ ఇక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి మధ్యలోనే ఆ పీక్ అది పైకి పుల్ చేసే చోట రాక చాలా స్ట్రగుల్ అవుతాడు. కొన్ని కొన్ని సార్లు గివ్ అప్ ఇవ్వడానికి ట్రై చేస్తే వాళ్ళందరూ వద్దు వద్దు నబీల్ ఆడాలి ఆడాలి అది ఇదని స్ట్రాంగ్గా అందిస్తారు. సో పక్కన వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు ఇక్కడ. ముందు టాస్క్‌కు ముందు కూడా నిఖిల్ బాగా ప్రిపేర్ చేస్తాడు పృథ్వీకి. పృథ్వీ అది ఇలా పెట్టాలిరా, అలా పెట్టాలి, స్పెల్లింగ్ ఈ విధంగా పెట్టాలి, అది ఇదని మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అక్కడ నాకు తెలిసి ఐ యామ్ మెగా చీఫ్ అని ఉంటది అని చెప్పి ఇలా పెట్టాలిరా, ఇక్కడికెళ్ళేటప్పుడు అది ఎళ్ళు, ఇదిగో ఈ బ్లాక్స్ ఇలా తీ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇటువైపు సీతకి నబీల్ గైడెన్స్ ఇస్తది. మొత్తానికి ఇద్దరిని బాగానే తయారు చేసి పంపిస్తారు. పృథ్వీ ఫస్ట్ ఎళ్ళి ఫస్ట్ అన్నీ చేసేసి బెల్ కూడా కొట్టేస్తాడు. ప్రాబ్లమ్ ఏమొస్తదంటే నబీల్ గివ్ అప్ కూడా చెప్పాను కదా! అయినా కూడా పుంజుకొని మళ్ళీ అందరూ కంటెండర్స్ అవుతావు, నువ్వు కావాలి, ఆడాలి, ఆడాలి, ఆడాలి అంటే ఇంకా ఆపకుండా ఆడుతూ ఉండి పెడతాడనమాట. కాకపోతే ఇక్కడ ఒకటే ప్రాబ్లమ్ వస్తది. ఐ యామ్ మెగా చీఫ్‌లో ఐకి, యామ్‌కి మధ్యలో స్పేస్ ఉండాలంట. సో, అది ఏంటంటే ఒక షెల్ఫ్ ఉంటది కదా! అది షెల్ఫ్ అంటే ఐ మీన్ దిస్ ఒక బ్లాక్స్ పెట్టడానికి ప్లేస్‌లు ఇచ్చాడు కదా! సో, స్పేస్‌కి ఒక బ్లాక్ వదిలేయాలనమాట. సో, ఆ విధంగా చూస్తే ఒక బ్లాక్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది. సో, సీత దాని ద్వారా ఐడెంటిఫై చేసి ఐకి, యామ్‌కి మధ్యలో కూడా గ్యాప్ ఉంటది అని నబీల్‌కి చెప్పి పంపించిందంట. పాపం ఇక్కడ పృథ్వీకి తెలీదు. నిఖిల్‌కి కూడా తెలీదు ఈ విషయం. నిఖిల్ అయితే చెప్పుండేవాడు. ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా పృథ్వీ అడుగుతాడు. ఐకి, యామ్‌కి గ్యాప్ ఉంటదా అని నిఖిల్‌ని గేమ్ స్టార్ట్ అవ్వకముందు. ఉండదు అని చెప్పాడు నిఖిల్. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి తెలీదు. కానీ అక్కడ బ్లాక్ ఒకటి మిగిలిపోతుంది. దాన్ని బట్టి చూస్తే అక్కడ స్పేస్ రావాలి. సో, సీత అది ఐడెంటిఫై చేసి నబీల్‌కి చెప్పిందంట. నబీల్ ఇంత లేట్‌గా వెళ్ళినా అక్కడ కరెక్ట్ పెట్టేటప్పటికి ఇంక నబీల్ విన్ అవుతాడనమాట. పాపం అసలు పృథ్వీ చాలా ఫాస్ట్‌గా ఆడతాడు. ఇక్కడ అందరు అదే కొంతమందికి సాడ్ అవుతారనమాట. యష్మి లాంటి వాళ్ళు ఏడుస్తారు. అండ్ నబీల్‌కి అయితే మాత్రం సీతకి మాత్రం నబీల్ అవ్వాలని ఉంటదంట. అందుకే బాగా హెల్ప్ చేస్తది. అందుకే షేర్ చేసుకోలేదు ఆ విషయాన్ని అన్నట్టుగా యష్మి విష్ణుప్రియకి చెప్తుంది. సీతకు తెలుసంట బట్ నబీల్ అవ్వాలని ఉంది నాకు, అందుకే నేను చెప్పలేదు అని చెప్పింది అని యష్మి విష్ణుప్రియకి చెప్తా ఉంటుంది. ఇద్దరు ఐఎమ్ సాడ్ అనుకుంటా ఉంటారు. బాధపడకురా అని అందరూ చీరప్ చేస్తారు. అండ్ ఈవెన్ నిఖిల్ కూడా చీరప్ చేస్తారు. ఇక్కడ నిఖిల్ని పాప పర్టికులర్గా అదే క్వశ్చన్ అడుగుతాడు పృథ్వీ. ఐకి, యామ్‌కి గ్యాప్ ఉందా అని. నిఖిల్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ నిఖిల్‌కి కూడా తెలియదు ఏం చేస్తాడు. ఐకి, యామ్‌కి గ్యాప్ ఉంటుందని నాకు తెలియదురా అని చెప్తాడు. ఇంకా ప్రేరణ మాత్రం ఇంకా ఆ విషయం దగ్గరకు వచ్చినప్పటికి స్పెల్లింగ్ అయినా కరెక్ట్గా పెట్టాలి కదా! ఇంతవరకు హెల్ప్ చేశారు, చీరప్ చేశారని అప్పుడు ఎవరిని మాట్లాడినవదనమాట. సో, ఈ విధంగా సీత ఆల్రెడీ నబీల్‌కి చెప్పుంటది కాబట్టి నబీల్ పెడతాడు. సో, వీళ్ళెవరికీ తెలీదు. సో, ఆ విధంగా విన్ అవుతాడనమాట నబీల్. కొంచెం అప్సెట్‌లో ఉంటాడు పృథ్వీ. ఫస్ట్ అందరూ ఓదారుస్తారు. ఈసారి ఏంటిది ఇలా వచ్చి ఇలా పోతుంది నాకు అన్నట్టుగా బాధపడతాడు పృథ్వీ కూడా. యష్మి అండ్ ఓవర్ చేసేస్తూ ఉంటుంది. ఏడ్చేస్తది. కంచాలుగా ఉండి కరెక్ట్‌గా పెట్టాలి అని చెప్పాలి కదా కనీసం. తనంత ముందు పెట్టాడు కదా! ఆ హెల్ప్ కూడా చేయలేదా? తను ఎవరి వైపు ఆడింది ఈ లెక్కన అన్నట్టు అది ఇదని మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం ఎమోషనల్ అవుతుంది. నిఖిల్ నిఖిల్ స్ట్రాంగ్‌గా ఉండి సరే వదిలేయి అది ఇది అంటున్నా కూడా ఏమో ఎక్కువ ఎమోషనల్ అయిపోద్ది.
విష్ణుప్రియ కూడా గట్టిగానే ఉంటది. విష్ణుప్రియతో మాట్లాడుతున్న యష్మి ఫీల్ అయిపోతది. కొంచెం యష్మి ఇలాంటి ఎక్స్‌ట్రాస్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకుంటే గేమ్ చివరకు వరకు వస్తది. అప్పుడప్పుడు మనకంట మీద అగ్రెషను, అప్పుడప్పుడు ఇలాంటి ఓవర్ ఎమోషనల్ చూపిస్తా ఉంటది. అంటే అదేమంటే ఫ్రెండ్‌షిప్ థిక్‌నెస్ అది ఇది అంటా ఉంటది. అది కొంచెం తగ్గించుకుంటే బెటర్. ఇక్కడ ప్రేరణ వచ్చి నా మీద ఆల్రెడీ నిఖిల్, పృథ్వీ మాట్లాడుకుంటా ఉంటారు. నిఖిల్ అంటాడు, "అరే! కొంచెం ఏడవకురా ఏముందిలే అయిపోయింది కదా" అన్నట్టు అంటది. ఒక్క స్పెల్లింగ్ ఒక్క చోట అని చెప్పి మళ్ళీ ఎమోషనల్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. కానీ కంట్రోల్ చేసుకుంటుంటాడు. ఇటువైపు ప్రేరణ వచ్చేసి, "ఎవరి మీద నీకు కోపం? నా మీద, వాళ్ళ మీద, నా మీద ఉందా?" అంటే లేదంటాడు. కానీ వాళ్ళ మీద ఉండాలి అని నిఖిల్ వైపు చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళే బెల్కొట్టు బెల్కొట్టు అని చెప్పారు. యాక్చువల్‌గా నేను చూసుకో అని చెప్తున్నానంటే యష్మి అంటది, "నువ్వు చెప్పొచ్చు కదా! అయ్యాం ఒకసారి చూసుకో అంటే చెప్పొచ్చు కదా!" అదెలా చెప్తారు? టాస్కే అది. సెంటెన్స్ వాళ్ళు జంబుల్‌గా ఇచ్చారు అంటే అక్కడ ఏంటి విషయము? వాళ్ళు అది ఆర్డర్‌లో పెట్టాలి. వీళ్ళు ఎలా పెడతారో చూద్దాము అనే కదా విషయము. అది నేను చెప్పేస్తే ఇంకా సంచాలకుగా నేనేం చేసినట్టు అన్నట్టు అంటది. ఓకే. ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. బట్ వాడు స్పీడ్‌గా ఆడాడు కదా! అప్పటి వరకు అయ్యామని చెప్పాలి కదా! అంటే నేను సంచాలకుగా ఉన్నాను చెప్పకూడదు అంటది. సో, పృథ్వీ పాపం తెలిసిందేగా బాధలో ఉంటాడు. ఇక్కడ ఎవరు చేసిన తప్పేం లేదు. పాపం నిఖిల్ ఆల్రెడీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. బెల్ త్వరగా కొట్టకుండా ఉండాల్సిందనేది ప్రేరణ పాయింట్. బెల్ కొట్టకుండా ఆలోచించుకోవాల్సింది మళ్ళొకసారి. నేను అదైతే చెప్పాను. మళ్ళీ ఆలోచించుకో అనయితే చెప్పాను అని ప్రేరణ అంటది. ఇక్కడ మనకంట ఏంటో హితబోధ చేసేస్తుంటాడు నబీల్‌కి. ఇప్పుడు ఇదివరకు 4, 5 క్లాన్స్ ఉండేవి. పైపెచ్చి ఒక క్లాన్‌కి ఒక 4, 5 మెంబర్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఒక క్లాన్ లాగా ఫామ్ అయింది. సో, దానికి నువ్వే చీఫు. 8 మెంబర్స్‌ని హ్యాండిల్ చేయాలి నువ్వు. పైపెచ్చు ఇంకా కొన్ని రోజుల్లో 8 మెంబర్స్ మళ్ళీ వాకిన్ అవుతున్నారు. వాళ్ళని హ్యాండిల్ చేయాలి. సో, పులికి వేటాడడం నేర్పించిన అవసరం లేదు. పులిలాగా ఉండాలి. అది సరిపోద్ది అంట. మనకంట ఈయనిచ్చే సలహాలు ఇదనమాట. ఇక్కడ పృథ్వీ, నిఖిల్, నబీలు మాట్లాడుకుంటుంటారు. వచ్చే వైల్డ్ కార్డ్స్‌కి మనకు గొడవలు అవుతాయి. అవి సరిగ్గా చూసుకోవాలి. నిఖిల్ ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ నిఖిల్‌తో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నిఖిల్‌తో డిస్కస్ చేసుకోవచ్చు అన్నట్టుగా అంటాడు. ఫర్ షూర్ నువ్వు చెప్పినట్టుగా నామినేట్ కూడా చేస్తాను నన్ను. ఎంత బాగా చేసినా 100% ఇచ్చిన ఏదో ఒక పాయింట్‌లో మనం దొరుకుతాం. నామినేట్ చేస్తారు. చూసుకోవాలి మనం అది ఇదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫుల్లుగా లైట్లు ఎలిగిపోయి తెలిసిందే కదా మిడ్ వీక్ ఎలిమినేషన్కి బాగా అలర్ట్ అయ్యేలాగా మంచి లైట్లు సౌండ్లు పెట్టేస్తుంటారు. జిమ్ అంటూ వీళ్ళు అనుకుంటారు న్యూ పీపుల్ ఆర్ కమింగ్ రా అది ఇది అనుకుంటుంటారు. యాక్చువల్గా గార్డెన్ ఏరియాలో వచ్చి నుంచోమంటారు బిగ్ బాస్. ఇప్పుడు యాక్చువల్గా విష్ణుప్రియకి తన వాల్యూ ఏంటో తెలిసే టైం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నుంచైనా విష్ణుప్రియ గేమ్ మార్చుకుంటుందా? మెయిన్ ఇక్కడ ఎవరు టార్గెట్ అంటే మెయిన్ విష్ణుప్రియ అనే టార్గెట్. ఎందుకంటే ఆదిత్య గారికి తెలుసు తన స్థాయి ఏంటో, నైనికా కూడా తెలుసు తన బాటంలో ఉందని. ఇక్కడ తెలియాల్సిందల్లా ఒక్క విష్ణుప్రియ మీదే కాన్సన్ట్రేషన్, అందరి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు. సరే బిగ్ బాస్ ఈ రాత్రి ఒకరికి పీడకలుగా మారబోతుంది. ఈ రాత్రి నామినేషన్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ సేవ్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఈ పృథ్వీ అండ్ సారీ నిఖిల్ అండ్ మణికంఠ అండ్ నబీల్ వీళ్ళు ముగ్గురు సేవింగ్లో ఉన్నారు. సో మిగతా ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి బ్యాగ్ సర్దుకొని వచ్చేయమని చెప్తాడు. విష్ణుప్రియ, నైనిక అండ్ ఆదిత్య ఇలా ముగ్గురు అనమాట. సో ఇక వీళ్ళు ఏడుపులు మొదలు పెట్టేస్తారు. నైనిక ఐ డోంట్ వాంట్ టు గో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఎమోషనల్గా కొనసాగుతుంది. కానీ ఇక్కడ ఈ లీస్ట్లో ఉన్న వాళ్ళని మీరు లీస్ట్లో ఉన్నారని డైరెక్ట్గా చెప్పేశారు కదా. నెక్స్ట్ వీకెండ్‌లో మీరు సేవింగ్ అని ఇలాంటి ప్రాసెస్ ఏముంటది అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇంకొకరిని ఎలా ఎలిమినేట్ చేస్తారు అనేది కూడా తెలియట్లేదు నాకు. ఎందుకంటే ఈ లీస్ట్‌లో ఉన్నోళ్ళని ఒకళ్ళని ఇప్పుడు తీసేస్తారు. మిగతా ఇద్దరే ఇంకా లీస్ట్‌లో ఉన్నట్టు. అది అందరికీ తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వీక్‌కి ఎలా ఉంటది? ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది? నాకు తెలిసి ఈ వీక్ ఇంకో ఎలిమినేషన్ ఉంటదని నేను అనుకోవట్లేదు. బట్ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో అయితే ఎవరు వెళ్ళిపోతారో మీ అందరికి తెలుసు. ఏదో ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది. ఈ నైనికాకి అందరూ సెండ్ ఆఫ్ చూస్తూ ఉంటారు అండ్ విష్ణుప్రియకి కూడా. కానీ ఆదిత్య మాత్రం అరే చెప్పానా నువ్వు సేవ్ అయిపోతావని మనకంటకు చెప్పాడంట ఆదిత్య. సో మా ఆదిత్య బట్టలు సర్దుకుంటా ఉంటే నబీల్ వస్తాడనమాట. నబీల్ నాది ఓకే అంటే అబ్సల్యూట్లీ ఓకేరా, నాకు ఇలాంటివి ఏం పెద్ద ఇదేం లేదు అని చెప్పి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. ఇక్కడ సీత పెద్ద ఏడుస్తూ ఉంటుంది. నేను ఏమన్నా హట్ చేస్తుంటే ఐఎమ్ సారీ బోత్ ఆఫ్ యూ అంటే ముగ్గురు సారీలు చెప్పుకుంటారు. సీత ఏడుపు ఇప్పుడే మొదలెట్టింది వాళ్ళు ఎలిమినేట్ అవ్వక ముందే. అరే నెక్స్ట్ వీక్ ఏమో కూడా డౌన్లోనే ఉంది. ఒకవేళ ఓటింగ్ వస్తే అది ఏమో తెలియట్లే. ముగ్గురిని రెడ్ లైన్స్ వైపు మెయిన్ డోర్ వైపుగా నుంచోమంటారు. ఎవరు గేట్ దాటి బయటకు వెళ్తారనుకుంటున్నారో వాళ్ళని ఒక్క అడుగు ముందుకు జరిపి కారణాలు చెప్పండి అంటాడు. నిఖిల్ మొదలెడతాడు. నిఖిల్ ఏమో ఆదిత్య గారిని ముందుకి
ఆదిత్య నన్ను ముందు జరిపి 2, 3 రోజుల నుంచి గేమ్ సూపర్ ఆడుతున్నారు. అది మనం ముందే చూసుంటే చాలా బాగుండేది. ఇంకా కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారు కాబట్టి ఆదిత్య అన్న అని చెప్పి ఒక అడుగు ముందుకు జరుపుతాడు. అండ్ మణికంఠ వచ్చేసి ఆదిత్యను ముందుకు పెట్టి ఓ ఏమి అరగని చిన్న పిల్లవాళ్ళ ఏడుస్తాడు. విష్ణు అండ్ నయనిక క్లియర్గా ఉన్నారు, బిగ్ బాస్ ఏం చేయలేను అది ఇదని చెప్తాడు. ఇటువైపు వచ్చేసి నబీల్ వచ్చేసి విష్ణుప్రియని ముందు పెడతాడు. పెట్టి ఆమె నామినేషన్స్ అప్పుడు నేను ఉంటా వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడుతుంది కదా. ఆ మాటలు బయటికి బ్యాడ్గా పోర్ట్రే అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఆమె కొన్ని టంగ్ స్లిప్ మాటలు కూడా ఉంటాయి, అవి కూడా బ్యాడ్గా పోర్ట్రే అయి ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. సో నేను తనైతే ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, అలా ఏం ఉండకూడదు అనుకుంటున్నాను అని విష్ణుప్రియని పెడతాడు అనమాట. అండ్ ఆల్సో ఇటువైపు వచ్చేసి ప్రేరణ వచ్చేసి నైనికాని పడుతుంది. ఆదిత్య కూడా 2 డేస్ నుంచి ప్రూవ్ చేసుకుంటున్నాడు అన్న కూడా. కాకపోతే నైనిక అండ్ విష్ణుప్రియ కూడా కొంచెం ఫుటేజ్ అయితే వస్తుంది, కానీ నైనిక కొంచెం ఎక్కువ కనపడట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఆ రీజన్తో నైనిక ఎండొచ్చని నేను అనుకుంటున్నాను. నైనికాని ముందు పడుతుంది. సీత మాత్రం ఇక్కడ వచ్చేసి ఆదిత్యని ముందుకు జరిపి నీకంటే ఎక్కువ వాళ్ళిద్దరూ ఉంటారని నేను అనుకుంటున్నాను అన్న, ఎక్కువ ఫుటేజ్ ఉంటుంది, నువ్వే వెళ్తావని నాకు అనిపిస్తుంది అన్న, సారీ అంటూ చెప్తుంది అనమాట. ఇలా ముగ్గురు హగ్ చేసుకుని ఏడ్ చేస్తారు. ఇక్కడ సీత మాత్రం కొంచెం ఎక్స్ట్రాగా ఎమోషనల్ అవుతుందని నాకు అనిపించింది. పృథ్వీ వచ్చి నైనికాని కొంచెం ముందు జరుపుతాడు. అండ్ ఆమె వచ్చినప్పుడే చీఫ్ అయింది, అసలు ఆమె కెపాసిటీ అప్పుడే చూసాము. కానీ అప్పుడున్న ఆమె క్యాపబిలిటీకి ఈ 2 వీక్స్లో అస్సలు ఆమె కనిపించడం లేదు. సో తగ్గిందని నేను నైనిక అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. వచ్చేసి గట్టిగా ఒపీనియన్ చెప్పడం అనేది కూడా ఒకటి ఉంది కదా బిగ్ బాస్. తను అక్కడ అది ఎక్కడో లాస్ట్ అవుతున్నాడని అర్థమవుతుంది, ఎవరిని ఆదిత్య గారిని ముందుకు చెప్పింది. సో ఈయనతో కంపేర్ చేస్తే వాళ్ళిద్దరు కొంచెం స్ట్రాంగ్గానే చెప్పగలరు, ఆదిత్య గారే కొంచెం ఒపీనియన్ చెప్పడానికి స్ట్రాంగ్ లేరు అన్నట్టుగా యష్మి అంటది. బిగ్ బాస్ చెప్పేస్తాడు, మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సి డిసైడ్ చేసేది జనాలు వాళ్ళ ఓటింగ్ ప్రకారం అని చెప్పి మళ్ళీ ఆదిత్య కూడా ఇంట్లో వాళ్ళు చెప్పింది కూడా ఆదిత్యనే, ఇప్పుడు బయట పంపించేది జనాలు డిసైడ్ చేసింది కూడా ఆదిత్యనే అన్నట్టు. సో ఆదిత్య ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ కమ్. సో అందరూ హక్ చేసుకొని పాపం ఆయన బయటకు పంపిస్తారు, లవ్ యూ అన్న అనుకుంటా. అది మిగతా వారు ఓటింగ్ కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఎంత కొనసాగినా ఈ 3 రోజుల్లో లిస్ట్లో ఉన్న వాళ్ళు హైలో రాలేరు. మరి వీకెండ్ ఎలిమినేషన్ ఏంటి పరిస్థితి అని నాకు అర్థం కావట్లేదు. ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఇంకా హౌస్లో ఆడతారా, ఆడకుండా అలాగే కూర్చొని ఏడుస్తారా? ఎందుకంటే విష్ణు అండ్ నైనిక లీస్ట్లో ఉన్నారు. ఇప్పుడు కనుక నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటే నైనిక ఏమి టాప్లోకి వచ్చేది, విష్ణుప్రియ టాప్లోకి వచ్చేది, వీళ్ళ మధ్యలోనే ఉంటుంది ఎలిమినేషన్ కూడా. మరి దాని సంగతి ఏంటో మరి బిగ్ బాస్ ఇలా చేశాడు. ఓటింగ్ అయితే ఓపెన్ అయ్యే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా నైనిక కానీ విష్ణు కానీ ఇంకా పైకి తీసుకెళ్ళాలంటే ఓటేసి మీ వారిని సేవ్ చేసుకోండి. బట్ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్ అనమాట. ఎలిమినేషన్ అనేది ఈజీలీ గెస్ చేయొచ్చు అదనమాట. మరి నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే నేను ఉంటుందని అనుకోవట్లేదు. ఉంటే కనుక అదేదో నైనికని కూడా ఇప్పుడే పంపించేసి ఉంటే పోయేది కదా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అన్నది నా ఉద్దేశం, అంతే, ఏం లేదు. ఓకే గాయ్స్, సీ యూ, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు మై ఛానల్. అదనమాట విషయం.